హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ బీన్స్ ఫ్రై అండి. బీన్స్ అంటే ఏంటా అనుకుంటున్నారా? మనం ఫ్రైడ్ రైస్ లో యూజ్ చేస్తాం కదండి, ఆ బీన్స్ అయితే ఈసారి ఇలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు వేసుకున్నాను. అవి మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. చూసారా? అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అండ్ 2 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అయితే కొంచెం అలా మగ్గించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు అలా మగ్గుతున్నప్పుడే దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి అయితే దంచుకొని వేసుకోండి. పొట్టుతో పాటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల. అలా క్రష్ చేసుకొని వేసుకోండి. సో ఇప్పుడైతే ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి కూడా మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, మంచిగా అయితే ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి కూడా వేగిపోయినాయి కదా. సో నేను ఏం చేశానంటే బీన్స్ లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం అయితే అలా ఉడకబెట్టుకున్నాను. ఒక 2-3 పొంగులు రానిచ్చానండి. అలా పొంగులు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అనేది ఉంటే కొంచెం స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ లేకుండా ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. బీన్స్ అనేది వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా అయితే ఆ బీన్స్ కూడా ఫ్రై అవ్వాలండి. పైకి మంచిగా రెడ్డిష్ కలర్ వస్తుంది బీన్స్ ఫ్రై అయితే. సో అలా రెడ్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, అలా కొంచెం ఆపుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మూత అయితే అసలు పెట్టకండి. మూత పెట్టుకుంటే మళ్ళీ చిదురైపోతాయి బీన్స్ అనేవి. సో మూత పెట్టుకోకుండా చేసుకోవాలి ఫ్రై అనేది. సో చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అనేది దగ్గర పడింది అండ్ బీన్స్ కూడా వేగిపోయినాయి. చూడండి, మంచి కలర్ వచ్చింది బీన్స్కి. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అనేది 1 ఇంచు పచ్చి కొబ్బరి అయితే అలా తురుముకొని వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే కొంచెం మిక్సీ కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అనేది. నేను బట్ ఏ రెసిపీ చేసినా ఎక్కువ తురుముకుంటానే కాబట్టి అక్కడ తురుముకున్నాను. సో ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకున్నారు కదా, దాంట్లోనే 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను, 1/2 స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకున్నాను. లైట్గా అయితే అక్కడ కొంచెం పసుపు వేసుకున్నానండి. అండ్ అక్కడ కొంచెం లైట్గా కారం కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. బీన్స్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. సో కొంచెం ఘాటుగా చేసుకోండి, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక లంచ్ బాక్సెస్లో ఫ్రైడ్ రైసెస్ అలా పెడతారు కదా, సో ఈసారి అయితే ఫ్రైడ్ రైస్ బదులు ఇలా బీన్స్ ఫ్రై అనేది చేసుకొని లాస్ట్ లో కొంచెం రైస్ కలిపేసి ఇవ్వండి బాక్సెస్ లోకి. పిల్లలు కూడా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టుకొని తినేసుకొని వస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా కమ్మగా ఉంది ఫ్రై రెసిపీ అనేది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, కొంచెం మీకు డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే అట్లా అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా, అలా పైకి లైట్ గా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక గుప్పడైతే పల్లీలు వేపుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే వేసుకోండి, అది ఆప్షనలే. బట్ క్రంచీగా తగులుతా చాలా చాలా బాగుంది ఫ్రై అనేది. బీన్స్ లో కొంచెం ముందు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ వేయట్లేదండి. లాస్ట్ లో కొంచెం అయితే మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకుని వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. అంతే అండి, టేస్టీ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మీకు కొంచెం డిఫరెంట్ గానే ఉందని అనుకుంటున్నానండి, ఎందుకంటే ఇది నా ఓన్ రెసిపీ. నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా అయితే రెసిపీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా అయితే వచ్చింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.